కళ్యాణి గారి గురించి అడగకుండా మీ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవ్వదు, మీ లైఫ్ కూడా కంప్లీట్ అవ్వదు. సో కొంచెం మాకు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ రిలేషన్ గురించి చెప్పకూడదన్నారు ఇప్పుడే ఫోన్ చేసి. అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని తిట్టారు శ్రీ. ఎవరు సార్? కళ్యాణి గారు నా మేనేజర్కి ఫోన్ చేసి వద్దు మన డైవర్స్ అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాను అని అడిగారంట. సో అందుకని నేను చెప్పడే కరెక్ట్ కాదు, డైవర్స్ అయింది అంతే. సారీ సార్. అయితే మరి పెళ్ళి గురించి మీ ఒపీనియన్ ఏంటి? 98% పిల్లలు ఉన్నారు కాబట్టి కలిసి ఉన్నారు, లేదంటే ఎందుకండి చేయొద్దు. పెళ్ళి అన్నది ఏంటంటే ఒక అదేం చెప్తారు, పంజరంలో ఉన్న పావురం లాగా. లోపల ఉన్నవాళ్ళు బయట వెళ్ళాలనుకుంటాడు, బయట ఉన్నవాళ్ళు లోపల వెళ్ళాలనుకుంటాడు. మీరు మళ్ళీ ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు సార్ కళ్యాణి గారితో మాట్లాడటానికి కానీ బిగ్ బాస్ తర్వాత కానీ? 9 years అయింది మాట్లాడి. 9 years అయింది. మీలో హిడెన్ టాలెంట్ అండ్ మీరు సింగర్ కూడా, మీరు ర్యాప్స్ కూడా బాగా పాడతారు. మా ఆడియన్స్ కోసం ఒక ర్యాప్ ఏమన్నా? கல்யாணம் கல்யாணம் இதுவே என் வாழ்வில் கல்யாணம். மாப்பிள்ள கரெக்டு தாலிய உல்லாசமாகவே உலகத்தில் வாழவே மாப்பிள்ளையாகி ஆனந்தமாகி மணமாலை சூடிட கல்யாணம் கல்யாணம் கல்யாணம். காதலுக்கு ஜாதியில் பேதமில்லை எதுமில்லை, கருப்பில் சிகப்பில்லை கட்டுத்தலி கழுத்தில் கல்யாணம் கல்யாணம் కళ్యాణం. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి సార్? ర్యాప్ పాట్ తెలియదు, చిన్నప్పుడే ఉండండి సార్. అలాగే ఇప్పుడు మీలో ఒక యాక్టింగ్ స్కిల్స్ని కూడా మేము బయటకు తీద్దాం అనుకుంటున్నాము. సో ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు చెప్తా, మీరు వాళ్ళు ఏమంటారు వాళ్ళ యాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ రెడీ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్, నోయల్, గంగవ్వ, దివి. మీరు విత్ డైలాగ్స్ కూడా చెప్పచ్చు మీరు చెప్పాలనుకుంటే. ఎక్స్ప్రెషన్ ఇస్తా. దివి, దేవి నాగవల్లి, ఓకే, మోనాల్, లాసియా, ఆర్యానా, అబ్జిత్, అఖిల్, కరాటే కళ్యాణి, మెహబూబ్, మజిల్స్, సుజాత, సోయల్, ఎక్కడ ఏం జరుగుతుంది ఫుల్ యాంగ్జైటీ. ఓకే సార్. అలేఖ్య హారిక, ఆమె మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఓకే సార్. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపించింది మీకు? మనం ఎలా చెప్తామండి, సూపర్ కదా. అతన్ని హోస్టింగ్ కోసమే చూడొచ్చు బిగ్ బాస్. కంటెస్టెన్సే అవసరం లేదు, నాగార్జున గారు ఉంటేనే చాలు, ఆ రేంజ్లో ఉన్నారు. ఓకే, ప్రెజెంట్ అసలు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ గురించి మాతో షేర్ చేసుకోండి. ఎలా ఉంది మీకు? ఓకే, పెద్దగా ఉండలేదు కదా. మీరు చెప్పినట్టు బిగ్ బాస్ 4లో ఫస్ట్ కంటెస్టెంట్ బయట వచ్చింది, ఎక్కువసేపు లేదు కదా, అందుకని ఉంటే బాగుండేది. అంటే ఈ 7 days బిఫోర్ 16 days ఉన్నారు, మొత్తం 16 days ఒంటరిగా ఉన్నాం క్వారంటైన్. ఈ 7 days అయితే ఓకే. ఈ ఎలిమినేషన్తో మీరు ఏమైనా అగ్రీ అవుతున్నారు అసలు? ఫస్ట్ వీక్లోనే బయటకు? నేను అగ్రీ అవ్వట్లేదు, కానీ ఒప్పుకోరు కదా వాళ్ళు. మన అగ్రీ అయినా వేయకపోయినా వాళ్ళు పంపించడమే కదా. రీజన్స్ ఏమై ఉండొచ్చు మీరు ఎలిమినేట్ అయిపోవడానికి? ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యి ఉండకపోతే బాగుండేది. నామినేట్ అయిపోయాను, ఎందుకంటే గొంతు పోయింది, నేను మాట్లాడింది అన్నీ లౌడ్గా, అంటే అలా చెప్తే కానీ అది వినిపించదు. సో అది వాళ్ళకి రూడ్గా అనిపించి ఉండొచ్చు. ఓకే, అందుకని. ఓకే, యాజ్ యు సెడ్ బిఫోర్, మీకు అంటే మీ మీద 6 days అంటే మీరున్న 6 days ఒపీనియన్ ఒకలా ఉంది. మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి
నాగార్జున గారి దగ్గర మాట్లాడారు, తర్వాత మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత మీకు ఫ్యాన్ బేస్ పెరిగింది, ఒపీనియన్ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటారు ఇది? ఎప్పుడు మంచిది తెలుసుకోవడం కొంచెం లేట్ అవుతుంది, త్వరగా రాదు కదా. ఏం చెప్దాం, మళ్ళీ పంపిస్తే బాగుంటుంది. ఓకే, ఛాన్స్ వస్తే వెళ్తారు, మీరైతే రెడీ ఉన్నారు? తప్పకుండా. ఓకే సార్, అయితే ఒక 2 రీజన్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్ అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు మీ గేమ్ ఆడకుండా పక్కన వాళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయటము, అండ్ అలాగే మీరు వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటము, అండ్ అంటే ఏ టాస్క్లు అంటే ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడము. ఈ రీజన్స్ అయితే మాకు అలా ఖాళీగా కూర్చోవడం అనేది తప్పు. ఎందుకంటే అక్కడ పని లేదు, మీకు ఊరికి పని చెయ్యాలి. అదే ఫస్ట్ నామినేషన్ అప్పుడు కళ్యాణి గారిని నేను సేవ్ చేసినప్పుడు నేను చెప్పా, అమ్మాయి వంట చేస్తున్నారు అనగానే కట్ చేస్తే 14 మంది వంటల గదిలోనే ఉన్నారు. అలాంటి పనులు మనం చేయలేము కదా. ఇంకోటి మీరు చెప్పినట్టు అక్కడ క్యాప్టెన్ లేదు, ఫస్ట్ వీక్ క్యాప్టెన్ లేదు కాబట్టి నేను ఇది చేయండి, లాన్లో ఎందుకు కాఫీ తీసుకొస్తున్నారు, బెడ్రూమ్లో ఎందుకు షూ పెట్టారు, ఇలా నేను అడగడం వాళ్ళకి అలా అనిపించి ఉంటుంది. మీరు మంచి చేద్దాం అనుకున్న రాంగ్గా పోట్రే అయింది. ఎగ్జాక్ట్లీ. ఓకే సార్, గంగవ్వ టాపిక్ వచ్చారు కాబట్టి అవి నిన్న కూడా ఏడ్చారు, బయటకు వచ్చేస్తాను నాకు ఈ వాతావరణం అంటే పడట్లేదు అని. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఎక్కువ ట్రావెల్ చేశారు ఆవిడతో. అవును, నాకు చాలా ఇష్టం ఆమెకు కూడా నేనంటే ఇష్టం. నాగార్జున గారికి కూడా చెప్పారు కదా, ఆమె నేను బయట వస్తాను అతను రాపులు రావాలి అన్నారు. వీళ్ళందరూ మోసి గంగవ్వని ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు హౌస్మేట్స్ అందరూ? మీరే చెప్పారు కదా, యూజ్ చేసుకుంటున్నారు. మీరు చెప్పండి సార్. యూజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు ప్రీవియస్గా చెప్పిన మాట ఇప్పుడు నేను అడిగాను అనమాట. యూజ్ చేసుకుంటున్నారు. అది ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు? ఆ దాంట్లో చాలా మీనింగ్ అయితే ఉంది. యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా మేజర్గా మాట్లాడుకోవాల్సింది లవ్ ట్రాక్స్ గురించి. సీరియస్లీ నాకు కూడా అంటే జనరల్గా జరిగితే ఓకే, అదేదో యాక్టింగ్ చేసినట్టు అనిపించింది ఆడియన్స్. అవును కదా, నాకు అనిపించింది. చెప్పాను, నేను బయట పంపించేసి. దేనికంటారు లవ్ ట్రాక్స్ పెట్టుకోవడానికి? ఏదో ప్రీవియస్ సీజన్లో ఏదో లవ్ ట్రాక్ వల్ల కొంచెం ఫుటేజ్ ఎక్కువ వచ్చింది కాబట్టి. జెన్యూన్ అంటారా? ఒకటి లింక్స్ వీళ్ళ ముగ్గురు, మళ్ళీ ప్లస్ సుజాత గారు యాడ్ అవుతుంది. అమ్మాయి మోనల్ చాలా చాలాకి బ్రిలియంట్ అమ్మాయి, లవ్లని పడదు. వీళ్ళు ఏదో ట్రాక్ నడిపిస్తున్నారు, చూద్దాం. ఈ మధ్య సుజాత గారు యాడ్ అయ్యారు, అలేఖ్య హారిక యాడ్ అయింది. సుజాత హారిక ఏంటి? సుజాత గారు వచ్చేసి అభిజిత్. అవునా? నేను చూడలేదు. మీరు చూడలేదా? బయటకు వచ్చే ఎపిసోడ్ చూడలేదా మీరు? నేను ఫస్ట్ ఎపిసోడే చూడలేదు ఇంకా. ఓకే, రీసెంట్గా ఇష్యూ కూడా అయింది సార్, సుజాతని చెల్లెలు అన్నాడని చెప్పేసి చాలా ఫైర్ అయిపోయింది ఆ పిల్ల, అనద్దు అని చెప్పి. నేనే చెల్లెలన్నా అనలేదా? మీరు కూడా అన్నారు. నేను చెల్లెలన్నా. ఎవరు చెల్లెలు అన్నారు? అభిజిత్ చూడలేదు, తను నాకు సిస్టర్ లాంటిది అనగానే ఇప్పుడు కొంచెం బాగా ఫీల్ అయిపోయారు. సుజాత అది తెలీదు నాకు. అలేఖ్య హారిక అభిజిత్. అవునా? మోనాల్ చెప్పింది. అవన్నీ నేను చూడలేదు. చూడలేదు. మోనల్, అభిజిత్, అఖిల్ చూసా ట్రాక్. మోనల్ అయితే చాలా బ్రిలియంట్ అమ్మాయి అలా పడదు. అంటే మాకు చూపించిన 1 hour చూపించారు. ఆ ట్రాక్స్ అక్కడ ఎలా జరిగాయి, ఈ లవ్ ట్రాక్స్? నేను మాస్టర్ అది టాస్క్ అనుకున్నాం ఫస్ట్. నిజంగా చెప్పాలంటే అమ్మ రాజశేఖర్ మాస్టర్, నేను సూర్య టాస్క్ చూడు, పొద్దున్న నుంచి వీడు ఉంటాడు, ఈవినింగ్ నుంచి వాడు ఉంటాడు, ఇది పెద్ద టాస్క్, మనం ఏమి అడుకోదు టాస్క్ అనుకున్నాం మేము. లవ్ అయ్యింది. ఇలా క్యారీ అయితే మరి లాస్ట్ వరకు ఉంటారు వాళ్ళు ముగ్గురు? ఛాన్స్ లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.